90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే హరిణి గారు. నమస్తే ఉషా గారు. చాలా మంది అడిగేదంటే మనీ బ్లాకేజెస్ గురించి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు. మనీ స్ట్రక్ అయిపోయింది, అనుకున్న టైంకి మా దగ్గరికి మనీ రాలేదు. ఎస్పెషల్లీ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. దానివల్ల బిజినెస్ లాస్ అవుతూ ఉంటుంది. మేము ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలన్న దానికి మనీ లేవు, ఎక్కడైతే స్ట్రక్ అయ్యాయో అక్కడ నుంచి రిలీజ్ అవ్వట్లేదు. సో అలా మనీ సోర్సెస్ ఉన్నాయి, మా మనీ వచ్చే సోర్స్ ఉంది, కానీ ఇన్ టైంలో మాకు రావట్లేదు. అలా బ్లాకేజ్ అయిన మనీ బయటికి రావాలంటే ఏ విధంగా చెయ్యాలి? దానికంటూ ఒక మెడిటేషన్ కానివ్వండి, అఫర్మేషన్స్ కానీ ఉన్నాయంటారా? సో దీని గురించి ఏమైనా చెప్తారని చాలామంది కామెంట్స్లో ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. దాన్ని నేను ఫైండ్ అవుట్ చేశాను. ఒకసారి దాని గురించి మనం ఏమైనా చెప్పొచ్చు అంటారా? మనీ బ్లాకేజెస్ దేనివల్ల ఏర్పడతాయి అసలు? మనీ బ్లాకేజెస్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థింకింగ్ అనేది ఉంటుంది. మనకు వస్తుందో రాదు అంటే సరికాని నమ్మకాలు అనేవి ఏవైతే ఉంటాయో మన చిన్నప్పటి నుంచి ఉన్నాయి కావచ్చు, చూసినవి కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ సిచ్యువేషన్స్ని బట్టి కావచ్చు, మనలో తెలియని ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. అసలు మనకి అర్హత ఉందా, మనకి లేదా, మనం భయపడుతూ మనకు వస్తుందా రాదా, మనం చేసే అంటే ప్రతి దాంట్లోనే ఇంకా మనకి ఏంటంటే ఒక్కసారి జరిగింది, 2 సార్లు జరిగింది చూసి 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 దీన్నే బేర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఫస్ట్ అలా అసలు చిన్నప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఏదైనా కూడా అప్పటికప్పుడు మర్చిపోయి ఎలా చేసుకునేవాళ్ళం. అలా కూడా మనీ బ్లాకేజెస్ వచ్చినప్పుడు కూడా డే 1 మనం ఎలా ఉన్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంత నెగిటివ్ లేదు, ఇంత ఇది లేదు. సో ఎందుకు వచ్చిందనేది ఆ సిచ్యువేషన్స్ మనం దాంట్లోంచి బయటకు రావాలంటే కూడా మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మనీ బ్లాకేజెస్ వచ్చినప్పుడు అయ్యో నా వల్ల కాదు, నేను ఇంతే అని భయపడుతూ చేస్తూ కాకుండా ఆ నెగిటివ్ థాట్లోకి వెళ్ళొద్దు, దాంట్లోంచి బయటకు రండి ఇమీడియట్గా. రావాలంటే ఏం చేయాలి? కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా చేయొచ్చు, అఫర్మేషన్ ద్వారా చేస్తున్నాము, స్విచ్ బోర్డ్ ద్వారా చేస్తున్నాము, ఇంకా మనకు తెలిసిన కొన్ని వేస్ ద్వారా కూడా చేస్తున్నాము. ఇప్పుడు నేను ఈజీగా రావటానికి కూడా దీంట్లో అంటే ఇప్పుడు వెళ్తున్నాం మనం, ఓకే ఇక్కడ పడిపోయింది, ఈ రోజు డబ్బులు రాలేదు, వేరే వాళ్ళు ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు, మన బిజినెస్ స్ట్రక్ అవుతుంది, అవ్వట్లేదు. మనము రోజుకి 100 సార్లు నా బిజినెస్ అవ్వట్లేదు, రావట్లేదు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ చేసుకుని మాట్లాడే మాట మనకు కావాల్సిన దాని మీద పెట్టండి. ఓకే రావట్లేదు వాస్తవం, కానీ కావాల్సింది ఏంటి? మనీ రావాలి. మనీ రావాలనేది యద్భావం తద్భవతి లా ఆఫ్ అట్రాక్షన్లో ఏదనుకుంటే అదే జరుగుతుంది, లైక్ అట్రాక్ట్ లైక్ లాగా మనం ఏదనుకుంటే అదే వస్తుంది అన్నప్పుడు మనం వస్తుంది అన్న దాని మీద ఎందుకు మనం ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. అందుకే మనకి రావట్లేదు అన్న దాంట్లో నుంచి మీరు అది అప్రివేషన్ సెట్ చేసుకుంటారో ఎలా సెట్ చేసుకుంటారో, మీ బిజినెస్ బాగా ఎగ్జాంపుల్ నా బిజినెస్ 24/7 బాగా రన్ అవుతుంది, కస్టమర్స్ బాగా వస్తున్నారు, నాకు ప్రతిరోజు 10,000 రూపాయలు ఆదాయం వస్తుంది అనేది మీరు అప్రివేషన్ సెట్ చేసుకుంటే దాన్ని ప్రతి క్షణం మీరు చాంట్ చేయండి. అది మనం ఇంతకుముందు చేసుకున్నాము. ఈ బ్లాక్ని ఈ విధంగా కొంతవరకు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక టెక్నిక్ నేను చెప్తున్నాను. ఏంటంటే మనకి జనరల్గా మనీ బ్లాకేజెస్ ఏర్పడి అంటే మూలాధార చక్రం మనకు బ్లాక్ అవటం వల్ల కూడా మనకి మనీ అనేది బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఫస్ట్ ఆ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. మూలాధార చక్రం అంటే మనకి మన వెన్నుపూసకి చిట్ట చివరకి ఆనస్కి మధ్యలో ఉండేదాన్ని మూలాధారం ప్లేస్ అంటారు. దాన్ని యాక్టివేట్ చేయటం వల్ల మనకి ఆ చక్రాన్ని యాక్టివేట్ అయితే మనీకి ఉన్న బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోతాయి. అంటే ఏ విధంగా యాక్టివేట్ చేయాలంటారు? ఏ విధంగా యాక్టివేట్ చేయొచ్చు అంటే మనం మెడిటేషన్ ద్వారా మనకి దానికి ఒక బీజాక్షరం ఉంటుంది, లమ్. దానికి మనకి మామూలుగా కూర్చుని పొజిషన్లో నేను తర్వాత చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. చాలామందికి మెడిటేషన్ అంటే మన శ్వాస మీద శ్వాస పెట్టుకుని కాన్సన్ట్రేషన్ అవుతూ ఇలా చేసుకుంటూ ఈ లమ్ అంటే మన స్విచ్ బోర్డ్ కావచ్చు, మీ అబ్జర్వేషన్ కావచ్చు, ఏదైనా సరే ఒక దాన్ని తీసుకుని ఆ మూలాధార చక్రం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మనకున్న బ్లాకేజెస్ని ఒక 21 డేస్, 41 డేస్, ఒక 55 డేస్, 90 డేస్ అలా కనుక చేస్తే మనకున్న బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి మనలో ఉన్న ఎనర్జీ అనేది హై అవుతుంది. ఎప్పుడైతే మనలో ఉన్న ఎనర్జీ అనేది హై అవుతుందో మనం ఏదనుకుంటే అది ఇమీడియట్గా కూడా మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతాము. దాంట్లో ఉపయోగపడే కూడా నెంబర్ ఏంటంటే 15 అనే నెంబరు మనకి ఎప్పుడు కూడా పొద్దున్న లేకంగానే స్నానం చేసి ఎలాగ దేవుడికి దీపారాధన చేస్తాము, మీరు మార్నింగ్ రెడీ అయిపోయినమ్మటే 15 అనే నెంబర్, ఈ థమ్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, ఈ థమ్ ఫింగర్ కింద 15 అనేది వేసుకోండి. ఇలా 15 అని ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ థమ్ ఫింగర్లో మనకి మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 6 అనేది సంపదలకి నిలమైన నెంబరు. ఆ నెంబర్ని మనకి నెంబర్ మీద మనకి యాక్టివేషన్ లేదు. సో ఇది అసలు ఏం ఖర్చు లేదు కదా, దీంట్లో ఏం పని లేదు. ఈ ఫింగర్ మీద జస్ట్ థమ్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఫింగర్ కింద
ఆ ప్లేస్లో 15 అనే నెంబర్ని మనం సర్కిల్లో వేసుకొని మనం ఎక్కడైనా మెడిటేషన్ చేసుకునేటప్పుడు కూర్చునేటప్పుడు ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా మనకి మీ అఫర్మేషన్ అసలు ఫస్ట్ మీ మైండ్లో విజిల్ చేసుకోండి. అసలు మీరు ఎందుకోసం చేద్దాం అనుకుంటున్నారు, మనీ రాలేదు కరెక్టే, కానీ ఎక్కడ పరిమితులు వదిలేసేయండి. అంటే నేను చేస్తున్న ఇందులోనే, నేను చేస్తున్న అందులోనే, నేను చేస్తున్న జాబ్లోనే అనే పరిమితులను వదిలేసి నాకు ఎక్కడి నుంచైనా రానివ్వండి. ఆపర్చునిటీస్ ఎలా వస్తాయో తెలియదు. ఆ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకొని నాకు వచ్చిన వేలో నేను టర్న్ అవుతూ నా బిజినెస్ హై చేసుకుంటూ నాకున్న అన్ని అవసరాలను కూడా ఫుల్ఫిల్ చేసుకునేలాగా నాకు అనేక మార్గాల్లో మీరు ఎంత విష్ చేస్తారో అంత. అంటే స్టార్టింగ్ చేసేవాళ్ళు కొంతమంది అనుకో 1000-2000 పెట్టుకోండి. చాలా బిజినెస్ చేసేవాళ్ళు, పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారనుకో, మీకు రిలేటెడ్ ఒక 10,000, 20,000, 50,000 మీ బిజినెస్ కేటగిరీని బట్టి పెట్టుకోండి. పెట్టుకుని దాన్ని కరెక్ట్గా ఒక మంచి తూర్పు దిక్కు కానీ ఎక్కడైనా సరే ఇంట్లో మీకు నచ్చిన ప్లేస్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. బట్ మనీకి అధిపతి ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కు నుంచే ఉంటాడు కాబట్టి మనం ఉత్తర దిక్కును కూర్చొని చేసుకుంటే బాగుంటుంది. దిక్కులు అనేది, మన నెంబర్ అనేది ఇంతసేపు అనేది మ్యాండేటరీ కాదు. కానీ మనం ఏదైనా సరే క్రమశిక్షణగా చేయటం వల్ల, ఇంత టైం ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనం దాని మీద ఫోకస్ చేయగలుగుతాం. ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో, ఎప్పుడైతే పదే 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 చాంటింగ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా దాని మీద మనం ఫోకస్ చేయగలుగుతాం. అప్పుడు ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాం. ఏదైతే మనం చూస్తాం అదే మన దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు బాగున్నారు ఉషా, నీతో ఎక్కువ స్నేహం చేస్తే నువ్వు నాతో బాగుంటావు. అలాగే మనీతోటి మనకు కావాలంటే ఆ బ్లాకేజెస్ ఎక్కడ మనం స్ట్రక్ అవుతున్నాము, ఎలా అవుతున్నాం తీసుకొని మన ఈ చిన్న మెడిటేషన్ ద్వారా కూడా దాంట్లో స్విచ్ వాడు యూజ్ చేసుకుంటాం. ఈ నెంబర్ ఏంటంటే మనీ అట్రాక్షన్ నెంబర్. దీన్ని ప్రతిరోజు మా గురువు గారు చెప్పినప్పుడు నేను ఎక్కువ ఈ 15 నెంబర్ నేను వేసుకుంటే ఏ టైంకి ఎలా మనీ వస్తుందో తెలియదు, ఆ టయానికి అవసరాలకి ఫుల్ఫిల్ అయిపోతాయి. ఈ రోజు మనకి ఏదో నీడ్ ఉంది అమ్మ ఇప్పుడు ఎట్లా అనుకునేసరికి ఈ టయానికి కావాల్సిన అమౌంట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేం పెద్ద హైలీ రిచ్ మ్యాన్ కాదు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే నేను ఇలాంటివన్నీ కూడా చేసి ప్రాక్టికల్గా అప్లై చేసి నేను మీ దగ్గరికి వచ్చి ఇలా కూర్చున్నాను. నాలాగా చాలామంది నా ఫ్రెండ్స్లో చాలామంది ఎన్నో చేస్తున్నాం, ఎన్నో స్ట్రక్ అవుతుంది. నేను చూశాను, వాళ్ళని చూసిన తర్వాత కూడా అరే వీళ్ళందరూ ఇంత నాలెడ్జ్ తీసుకుంటున్నారు, ఇంత చేస్తున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది వాయిదా వేస్తున్నాం. ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, ఒకసారి అక్కడ. మెయిన్ మనకేంటంటే ఈ చక్రాస్ యాక్టివేషన్లో కూడా మనకి మూలాధార చక్రం కనుక యాక్టివేషన్ అయితే మనకి మనీ ఫ్లోయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి మనీనే అర్జెంటా, ఆ చక్రాస్ 7 చక్రాస్ ఏది నీడ్ ఉందో మీకు బిజినెస్ గ్రో అవటానికి కూడా మూలాధార చక్రం. బిజినెస్కి రిలేటెడ్గా వచ్చేది కూడా మనం కోరుకునేది మనీనే కదా. దాంట్లో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మనం కోరుకునేది ఏంటి, మనీనే. సో అందుకనే మనకి మూలాధారం అనేది యాక్టివేట్ అయితే మనకి ఈజీగా మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగానే హరిణి గారు ఒక్కసారి ఆ మెడిటేషన్ అంటే ఏ విధంగా చేయాలి, ఎంతసేపు చేయాలి, అండ్ స్విచ్ వర్డ్ కూడా అన్నారు కాబట్టి ఒకసారి దాన్ని ఇంక్లూడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ చేయాలనుకునే వాళ్ళకి ఒక లైవ్లో మీరు ఏదైనా చేసి చూపించగలరా? చూపించగలను. మనం యూజ్ చేసే స్విచ్ వర్డ్ వచ్చి 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి మీ ఓన్ మెడిటేషన్ని, మీ ఓన్గా ఏదైతే మీరు నాకు 50,000 రూపాయలు ప్రతిరోజు వస్తున్నాయి, నా బిజినెస్ బాగా రన్ అవుతుంది, నేను మనీకి బాగా దగ్గర అవుతున్నాను అని మీరు ఏదైతే కనుక ఎఫర్మేషన్ పెట్టుకుంటున్నారో ఆ ఎఫర్మేషన్ మీకు మీరుగా 108 టైమ్స్ మీ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. మీకు కావాల్సింది ఫస్ట్. ఎందుకంటే మన చెవులు మన వాయిస్ని చాలా ఇష్టపడతాయి. మనం ఏదైతే అనుకుంటే చేస్తున్నప్పుడు చాలామంది ఇప్పుడు ఎన్నో వచ్చేసినాయి. ఈ సోషల్ మీడియా ఎక్కువైనప్పుడు కూడా ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఒకటి ఏది చేయాలో కూడా అర్థం. ఇది చేసేటప్పుడు ఇది చేద్దాం అనుకోండి, ఇది చేసేటప్పుడు ఇంకోటి వస్తుంది. మనం ఎన్ని చూసినా ఎన్ని చేసినా మనకేం కావాలి, మనం ఎందుకు చేస్తున్నాము అనే దాని మీదే మనం ఫోకస్ చేయాలి. ఇంట్లో ఒక మనీ అనేది మనకు వస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. చాలా వరకు ప్రాబ్లం క్లియర్ అయితే మనకి ఏంటంటే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇంకా వేరే దాని మీద ఫోకస్ చేయడానికి పిల్లల మీద కానీ ఇంకో దాని మీద ఉంటుంది. ముందు అసలు మెయిన్ నీడ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది అనుకో చాలా వరకు సమస్యలు కూడా తగ్గిపోతాయి. అందుకని మీ ఎఫర్మేషన్ పెట్టుకోండి మీకు మీరు. అంటే నా బిజినెస్ 24/7 బాగా వర్క్ అవుతుంది, ప్రతి నెల 1,00,000 రూపాయలు రావాలనేది ఎఫర్మేషన్ పెట్టుకుంటారా, లేకపోతే నాకు ప్రతిరోజు 5,000 రూపాయలు అనేక మార్గాల ద్వారా వస్తున్నాయని పెట్టుకుంటారా, లేదు నాకు క్లయింట్స్ బాగా ఉన్నారని పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఓకే, అనేది మీ ఫోన్లో ఫ్లైట్ మోడ్ పెట్టుకొని 108 టైమ్స్ రికార్డ్ చేసుకోండి. అది ఆ మెడిటేషన్ టైంలో మీరు మెడిటేషన్ చేయండి. ఓకే. ఇంకొక పద్ధతి, ఈ మూలాధారం యాక్టివేట్ కావడానికి లమ్ అనేది మన బీజాక్షరం. ఆ లమ్ అనే దాని మీద చాంట్ చేసిన లమ్ అని చేసినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లో సరికాని ఆలోచన చేసినప్పుడు మనకు కూడా ఆ బీజాక్షరం వల్ల చాలా శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఇది సూటబుల్ అయిన వాళ్ళు ఇది చేయండి. ఓకే.
లేదు నాకు ఇవన్నీ అవ్వట్లేదు, నాకు ఇమ్మీడియట్గా మనీ కావాలి, నేను స్విచ్ వర్డ్కి కనెక్ట్ అయ్యాను అంటే ఎలా అయినా చేయొచ్చు మేనిఫెస్టేషన్. మనకి స్క్రిప్టింగ్ ద్వారా చేయొచ్చు, మెడిటేషన్ ద్వారా చేయొచ్చు, బీజాక్షరం ద్వారా చేయొచ్చు. ఇంతకుముందు మనం మంత్రాలు చదివేవాళ్ళం, అంటే మామూలుగా లక్ష్మీదేవి పూజ చేసిన శ్రీ లక్ష్మీ నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ మహాలక్ష్మీ నమః అని చదివేవాళ్ళం. అంటే అక్కడ ఇండైరెక్ట్గా లక్ష్మీనే కదా సిద్ధిస్తున్నాము. అది మీరు ఏం చేస్తారనేది మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకు నేను చెప్పట్లేదు అంటే మనకి క్లారిటీ వస్తే దాంట్లో నేను దీంట్లో ఇక్కడ ఎగ్జాంపుల్ 16 అనేది మీరు వేసుకోండి. 1 + 5 = 6. 6 అంటే శుక్రుడికి అధిపతి, అదే డబ్బులు అధిపతి ఇస్తుంది కాబట్టి మీ లెఫ్ట్ థంబ్ ఫింగర్ కింద 15 వేసుకోండి. మార్నింగ్ లేవగానే మీ పనులై ఫ్రెష్ అయిపోగానే. తర్వాత మీ అఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని ఆ 108 టైమ్స్ మీరు రికార్డ్ చేసుకోండి. అది మీరు మీ యొక్క వైబ్రేషన్ బట్టి 21 డేస్, 41 డేస్, 55 డేస్, 108 డేస్ రెగ్యులర్గా ఒక టైం పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్. ఓకే నాకు మార్నింగ్ కుదరట్లేదు, ఈవినింగ్ ఏదో ఒక టైంలో, లేదు కుదిరింది 2 టైమింగ్స్, ఒక 15 మినిట్స్, ఎక్కువ టైం అక్కర్లే, ఒక 15 నిమిషాలు చేయండి. మీకున్న టైంలోనే. మనకి టైం లేదని చాలా అనుకుంటాం, ఆ టైంకి కూడా మనకి ఎట్లా చేసుకోవాలో కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను. ఆ టైం అనేది చాలా ఉంటుంది మన దగ్గర, కరెక్ట్గా చేసుకుంటే అది చెయ్యండి. నేను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్విచ్ వర్డ్ వచ్చి ఏంటంటే మీకు నేను వినిపిస్తాను, దాన్ని ఒకసారి మీరు రాసుకొని కూడా మీరు చేయొచ్చు. ఓకే. మనకి ఇమ్మీడియట్గా అబండెన్స్ రావాలి, అమౌంట్ రావాలి చేయాలంటే రష్ ఆన్ కౌంట్ నౌ డన్. ఓకే. అంటే ఇప్పుడే నాకు ఆపర్చునిటీస్ అనేక మార్గాల ద్వారా ఈ మనీ అబాండెన్స్ తీసుకొస్తుంది అంటే మనం ఏదైతే అఫర్మేషన్ రాసుకుంటామో ఆ అఫర్మేషన్ గుర్తు లేకపోయినా కూడా ఇలా ఏంటంటే మన బీజాక్షరాలకు కనుక ఎలా అయితే శక్తి ఉందో మనకి ఈ పలికే పదాలకు కూడా ఏంటంటే అలాంటి వైబ్రేషన్ ఉంటుంది. మనకు తెలియకుండానే మన ఫ్రీక్వెన్సీ అనేది మారిపోతూ ఉంటుంది. లేదు నాకు నా నోటుతోటి నేను చేసుకున్న అఫర్మేషనే సెట్ అవుద్దంటే అఫర్మేషన్ చేసుకోండి. బీజాక్షరం మీద లమ్ అనేది అనుమానం చేస్తే లమ్ అనేది చేసుకోవచ్చు. ఈ స్విచ్ వర్డ్ మీద లేదు స్విచ్ వర్డ్ మీద నేను చేసి చూపిస్తాను ఇప్పుడు, మీరు ఆ స్విచ్ వర్డ్ మీద మీరు చేయండి. ఓకే. మనం ఇంట్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా మెడిటేషన్ కూర్చునేది పెద్ద ప్రాసెస్ ఏం లేదు. చాలా సింపుల్గా మీరు పైన కూర్చోవచ్చు, కిందైనా కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, మంచం మీద మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ కూర్చోండి. కొంతమంది మేము లెగలేము, మాకు అనారోగ్యం ఉంది ఎలా అంటారు, పడుకుని చేయండి. ఎలా చేస్తారో అనేది కాదు, మీకు ఎలా యాక్టివేట్ అయితే అలా చేయండి. ఓకేనా? ప్రశాంతంగా ఉండండి. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో మనకి లెగంగానే చేస్తే ఏంటంటే మనకి చాలా బాగుంటుంది. ఓకే. అప్పుడు మీరు చేసుకున్నా ఓకే, లేదు మేము లేట్గా లేస్తున్నాం, లేచిన తర్వాత మీకు పనులు అర్జెంట్ చేసుకోండి. ఒక 15 మినిట్సే కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. నైట్ అయితే 9:30 మీరు పడుకునే ముందు ఒక టైం పెట్టుకోండి. మార్నింగ్ 4, 5, 6కా, లేదంటే ఈవినింగ్ 4, 5, 6కా, నైట్ 9:30కా, మీ ఇష్టం. 9:15 అలా ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. ఓకే. నేను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ సింపుల్గా నేను ఇక్కడ చైర్లోనే కూర్చున్నాను కాబట్టి ఇలాగే చూపిస్తాను. మీరు నిదానంగా బ్రీతింగ్ తీసుకోండి. ఇన్హీల్ ఎగ్జీల్ చేసుకోండి. మీ బాడీని మీ మైండ్ని నిదానంగా రిలాక్స్ చేసుకోండి. ఇన్హీల్ ఎగ్జీల్, ఇన్హీల్ ఎగ్జీల్. ఇన్హీల్ చేసినప్పుడు మీకు యూనివర్స్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీ లోపలికి వస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఎగ్జీల్ చేసినప్పుడు మీలో ఉన్న సరికాని ఆలోచనలు, భయాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్వాసను వదులుతున్నట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అంటే గాలి తీల్చుకుంటూ వదులుతూ ఉన్న దాంట్లో మీరు మమేకం అవ్వండి. ఇన్హీల్ అనుకున్నప్పుడు అందులో మీ భావన నేను ఈ యూనివర్స్ ద్వారా నాలో సకల పాజిటివ్స్ని నేను అట్రాక్ట్ చేస్తున్నాను. ఎగ్జీల్ చేసినప్పుడు నాలో సరికాని ఆలోచనలు, భయాలు ఏవైతే ఉన్నాయో మీరు మనీ పరంగా కానీ, ఎంట్రో పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ ఏదైతే మిమ్మల్ని భయపెడుతున్నాయో అవన్నీ కూడా తక్షణమే మీరు వదిలేస్తున్నట్టుగా ఫోకస్ చేయండి. ఇన్హేల్ ఎగ్జీల్ ఇలా నిదానంగా ఒక 2 మినిట్స్ మీతో మీరు మమేకమవుతూ రిలాక్స్ అవుతూ మీ ఇష్టం ఏ ముద్ర అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఏ ముద్ర అయినా సరే. మామూలుగా ఏంటంటే మనీని అట్రాక్ట్ చేయటానికి మనం పెట్టుకోవాల్సింది కుబేర్ ముద్ర అయితే బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం మూలాధారం మీద చేస్తున్నాం కాబట్టి మూలాధారానికి ఒకవేళ మనకి ప్లేస్ తెలియట్లేదు, ఎలా చేయాలి అనుకుంటాం కానీ మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. మోషన్కి వెళ్ళే ప్లేస్కి పైన ఏదైతే ఆనస్కి మధ్య ఉందో దాన్ని మూలాధారం అంటాం. అక్కడికి మనం కాన్సన్ట్రేషన్ చేయాలంటే మనకి అక్కడ జస్ట్ మనని ఆ నర్వస్ని ఒకసారి యాక్టివేట్ చేసి అంటే క్లోజ్ ఓపెన్ చేస్తే మన కాన్సన్ట్రేషన్ అనేది ఆ మూలాధారం మీదకి వెళ్తుంది.
అంటే మనకు ఆనస్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు జస్ట్ బంధించి వదిలితే మనం అక్కడికి ఫోకస్ చేయగలుగుతాం. మీ కాన్సన్ట్రేషన్ నాకు తెలియట్లేదు, అందరికీ జనరల్గా థర్డ్ ఐ మీదే మనం ఫోకస్ చేయగలుగుతాం. మూలాధారం అన్నప్పుడు మనం అక్కడ ఏం చేయటానికి ఉండదు కాబట్టి మీరు ఆ విధంగా చేయొచ్చు. అంటే ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్గా ఇలా మీరు ఆ ఫోకస్ని, ఆ నరాన్ని బంధించి వదిలితే ఏమవుతుందంటే అప్పుడు మీరు డైరెక్ట్గా ఇమీడియట్గా ఆ మూలాధారం మీద ఫోకస్ చేయగలుగుతాం. అప్పుడు నిదానంగా, నేనైతే కుబేర ముద్ర పెట్టి చెప్తున్నాను, మీ ఇష్టం, మీరైతే మీకు ఏది కావాలంటే జ్ఞాన ముద్ర పెట్టుకుని చేయండి. ఈ స్విచ్ బోర్డ్ని మీరు 15 టైమ్స్ మననం చేసుకోండి. రష్, ఆన్, కౌంట్, నౌ, డన్. 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 ఇలా మీరు ఒక 15 మినిట్స్ చేసి ఆ తర్వాత మీ చేతుల రెండుని ఇట్లా రఫ్ చేసుకోండి. బాగా రఫ్ చేసుకొని మీ ఫేస్ మొత్తాన్ని, ఆ ఎనర్జీ మొత్తాన్ని మీకు ఫ్లో చేసుకోండి పైనుంచి కింద వరకు. ఆ ఫ్లో ఏదైతే వైబ్రేషన్ వస్తుందో ఆ వైబ్రేషన్ మొత్తాన్ని చేసుకోండి. మళ్ళీ ఒకసారి రఫ్ చేసుకొని మీరు 2 అరచేతులు చూసుకొని మీరు ఇట్లా చూసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ మొత్తం మీకే ఫ్లో అవుతుంది. అంటే మనం చూడంగానే వైబ్రేషన్ చేసినప్పుడు ఎదురుగుండా ఏదైతే ఉందో మన ఎనర్జీ మొత్తం అటు అట్రాక్ట్ చేసుకుంటుంది. సో మన అరచేతులు తీసుకుని ఆ ఎనర్జీ మొత్తాన్ని చూసుకోవడం వల్ల ఈ మొత్తం మనకి బాడీకి ఆ అట్రాక్షన్, ఆ వైబ్రేషన్ అంతా, ఆ ఎనర్జీ మొత్తం ఫ్లో అవుతుంది. ఆ ఎనర్జీ అంటే ఎలా ఫ్లో అవుతుందో తెలియలేదు అనుకోండి, మన షవర్ స్నానం చేస్తే ఎలా వస్తుందో అలా మొత్తం ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. విజువలైజ్ చేసుకోవాలి. అలా అంటే మనకి ఈజీగా తెలుస్తుంది కదా, షవర్ స్నానం అన్నప్పుడు ఆ పవర్ వస్తుందనగా ఒక్కసారి మీకు తెలియని ఒక ఫ్లో జరుగుతుంది బాడీలో. అలా చేసుకుంటే ఏమవుతుందంటే మీకు మనీలో ఉన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఈజీగా మనం క్లియర్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. చాలామంది ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ ఉంటారో, ఎవరికైతే వ్యాపారం చేసేటప్పుడు మనీ బ్లాకేజ్ అవుతూ ఉంటుందో వాళ్ళందరికీ ఇది ఒక మంచి టెక్నిక్, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా ఇలా క్లాసెస్ కావాలి అనుకున్నా, లేదు రెగ్యులర్గా మన దగ్గర ఉండే క్లాసెస్ ఏవైనా, లేదంటే 1-on-1 సెషన్స్ కావాలి అనుకున్నా మీ దగ్గర అసలు ఏ విధంగా ఉంటుంది అంటే? నా దగ్గర ఇప్పుడు 1-on-1 సెక్షన్ జరుగుతున్నాయి, 28 days క్లాసెస్ జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 బ్యాచెస్ ఉన్నాయి. 1-on-1 సెక్షన్కి అయితే ఏంటంటే మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతామో ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి తెలిసినప్పుడు వాళ్ళకి పర్సనల్గా ఏం కావాలో ఆ విధంగా స్విచ్ బోర్డ్స్, వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, అఫర్మేషన్స్, వాళ్ళు ఏ విధంగా మెడిటేషన్ చేసుకోవాలి, వాళ్ళ బ్లాకేజెస్ క్లియర్ అవటానికి జస్ట్ 1 సెషన్లో చెప్తాము. అదే ఈ 28 daysలో ఏంటంటే మనకి ఈ 1 month కంప్లీట్ ఫోకస్ ఉంటుంది. అంటే ఒక హ్యాబిట్ మనకి మారాలి అంటే ఏమవుతుందంటే, కానీ ఒక యాక్షన్కి వచ్చి దాన్ని అనుసరించి దాన్ని మనం తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయాలంటే మినిమం ఒక 28 days 40 days పడుతుంది. ఈ 21 daysలో హ్యాబిట్ కొద్దిగా చేంజ్ అవుతుంది. అప్పుడు గ్రాడ్యువల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళతో పర్సనల్గా మాట్లాడతాం మనం. అంటే ఒక్కొక్క ప్రాసెస్ దాంట్లో అసలు మనీతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మనతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, అసలు మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారు, మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎందువల్ల మీకు ఎందుకు చేయలేకపోతున్నారు. చాలామందికి మనీనే చాలా ప్రాబ్లం అంటారు, కానీ మనీ ప్రాబ్లం అయితే బోలంతమంది మనీ ఉన్న వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి, వేరే డిప్రెషన్కి వెళ్ళిపోయి అనేక సరికాని ఆలోచనలతో ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే అల్టిమేట్ మనకి హ్యాపీనెస్ అనేది చాలా ముఖ్యం. అంటే ఏది చేసినా దాని వెనకాల సంతోషంగా ఆనందంగా ఉంటూ మన పనులు చేస్తూ ఇంట్లో వారిని మన వాతావరణాన్ని ఆనందంగా ఉంచుకోవాలి. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, రిలేషన్స్ అన్ని రకాలుగా మనం హోల్డ్ చేసుకొని మనం ఆనందంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఒక గుర్తింపు, మన ఇంట్లో వాళ్ళు అందరం సస్యశ్యామలంగా ఉంటే అది మనకి బాగా హ్యాపీ అనిపిస్తుంది. అలా రావడానికి ఈ 28 days క్లాసెస్ మీకు సపోర్ట్ అవుతాయి. జనరల్గా ఏంటంటే ఈ 28 daysతో పాటు ఈ పర్సనల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్కరికి 2 సెషన్స్ అనేవి ఫ్రీ అనేది, దానికి వాళ్ళ ఆ పర్టికులర్ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అనమాట. నేను ఎందుకు 20 members-నే ఎందుకు తీసుకుంటాను అనేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది వస్తారు, వచ్చినప్పుడు అందులో ఎవరైతే ఆటోమేటిక్గా ఒక 1% పీపుల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, మిగతా 90% ఏమైపోద్దంటే అసలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తారు, ఇవన్నీ తెలిసినయే, కానీ ఎట్లా మూవ్ అవ్వాలనేది తెలియదు.
అందుకనే పర్టికులర్గా ప్రతి ఒక్కరిని పర్సనల్గా తీసుకొని వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అయ్యారు, ఎలా ఉన్నారు, వాళ్ళకి కనుక కరెక్ట్గా బేసిక్స్ అన్నీ ఇచ్చేస్తే, ఆయుధాలన్నీ ఇచ్చేస్తే వాళ్ళే యుద్ధం చేసుకోవచ్చు. అట్లాగే వాళ్ళకి ఎలా చేయాలి ఏంటనేది మనం కరెక్ట్ ఫ్లోలో వాళ్ళకు ఉన్న నెగిటివ్స్ అన్నీ తీసేసి వాళ్ళకి ఏం కావాలని వాళ్ళకి ఐడెంటిఫై అయితే ఏదైనా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఆ వేలో ఉంటాయి క్లాసెస్ అనేవి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. సో ఎవరైనా సరే 1-on-1 సెషన్ కావాలి అనుకున్నా, లేదు 28 days క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ 28 days క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి 2 sessions హరిణి గారు పర్సనల్గా మళ్ళీ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మీకున్న డౌట్స్ అండ్ దాంతోపాటు మీకు పర్సనల్గా ఏదైనా అడగాలి అనుకున్న ఆ 2 sessions మీకు హెల్ప్ అవుతాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.